నమస్కారం ఇండియా న్యూస్ కి స్వాగతం। వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హితవు పలికిన తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి అనుకుంటే రైతులను రెచ్చగొట్టడం మానుకోవాలని, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి అనుకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం మానుకోవాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, పోలవరం పూర్తి కోసం, రాయలసీమ హార్టికల్చరల్ హబ్ కోసం, ఉత్తరాంధ్ర ఎకనామికల్ గ్రోత్ తయారు చేయడం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి ఇబ్బంది కలిగించవద్దని కోరారు। అభివృద్ధిని అడ్డుకోవడం, విధ్వంసాన్ని ప్రోత్సహించడం, మీ నాయకులకు కార్యకర్తలకు వీధులలోకి పంపడం ద్వారా రాష్ట్రానికి నష్టం, ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ కి నష్టం, రాజకీయంగా మీకు నష్టం అంటూ కొలకపూడి వైఎస్ జగన్ కు హితవు పలికారు। సరే, శాసనసభ సమావేశాల బహిష్కరణ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మేధావులు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుందో 2029 ఎన్నికల్లో అర్థమైంది। ఎందుకంటే నేనైనా ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మేము చేసేది కరెక్టే అనుకుంటారు, కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తారు। మరి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది। మరి ఈ 3 సంవత్సరాలు ఆయన నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటే రైతులను రెచ్చగొట్టడం మానుకోవాలి, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలనుకుంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం మానుకోవాలి। 2029లో ఎవరి రాజకీయం వాళ్ళు చేద్దాం, మీ పార్టీ విధానాలు మీరు చెప్పుకోండి, మా పార్టీ విధానాలు మేము చెప్తాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్నే అందరూ గౌరవిద్దాం। అప్పటి వరకు అభివృద్ధి లక్ష్యంగా అమరావతి నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, పోలవరం పూర్తి చేయటం కోసం, అలాగనే రాయలసీమని హార్టికల్చరల్ హబ్గా తయారు చేయటం కోసం, విశాఖపట్నాన్ని లేదా ఉత్తరాంధ్రని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా తయారు చేయటం కోసం కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషికి ఇబ్బంది కలిగించొద్దని, సరే రాజధాని గురించి మీరు బహుశా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సలహాలు ఏమిస్తున్నారో తెలియదు, లేదా వాళ్ళు ఏం చెప్పినా వినే అలవాటు మీకు లేదని చెప్తారు। మీరు మావిగాని గురించి మాట్లాడినంత కాలం మీరు మీ ఇంట్లోనే మీడియా సమావేశాలకి పరిమితం కావాల్సి వస్తుంది। అలా కాకుండా అమరావతి నిర్మాణానికి సహకరించండి, అమరావతి నిర్మాణానికి సంబంధించి వాస్తవాల ఆధారంగా ఏమైనా తప్పులు జరిగితే వాటి గురించి మాట్లాడండి। అలా కాకుండా కేవలం అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా, విధ్వంసాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా మీకున్న నాయకుల్ని కార్యకర్తల్ని వీధుల్లోకి పంపిస్తే అది రాష్ట్రానికి నష్టం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం, అది రాజకీయంగా మీకు కూడా నష్టం। మొన్న ఎన్నికలే వాటికి సాక్ష్యం।